హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వెజిటబుల్ పలావ్ అలాగే వెజిటబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మేమైతే ముందుగానే ఈ వెజిటబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఆనియన్స్ కూడా ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే 4 ముక్కలు లేదా 5 ముక్కల కింద కట్ చేసుకోండి. అలాగే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బఠానీ ఒక కప్పుడు. ముందుగా మీరు పలావ్ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. మేము తీసుకున్న ముక్కలకి 7 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. అలాగే మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి సరిపడిన ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి కూడా వాడొచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటె పెట్టి కదపండి. దాని తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కదుపుతా ఉండండి. అడుగంటకుండా ఉంటది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బఠానీలు కూడా దానిలో వేసి ఒకసారి కలపండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. అవి అలా మగ్గిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, అలాగే ఆనియన్స్ 2 వేసి ఒకసారి మళ్ళీ కలపండి. నెక్స్ట్ దీనిలోకి సరిపోయినంత పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకోండి. పుదీనా ఎక్కువుండాలి. కొత్తిమీర తక్కువుండాలి. నేనైతే ఒక రూ. 10 పుదీనా, అలాగే రూ. 5 కొత్తిమీర తీసుకున్నాను. వీటిని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలపండి. దీనిలోకి సరిపోయినంత కల్లుప్పు తీసుకోండి. కల్లుప్పు లేదు అనుకుంటే గనక అప్పుడు సాల్ట్ వేసుకోండి. మనకి పన్నీర్ ముక్కలు స్మాష్ అవ్వకుండా నిదానంగా కలుపుతూ ఉండండి. ఈ కూరగాయ ముక్కలన్నీ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడా వాటర్ అయితే తీసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే బిర్యానీ ఆకులు 4, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచ్ ముక్కలైతే 4 వేసుకోండి. అలాగే అనాస పువ్వు ఒక 2, ధనియాల పౌడర్ ఒక స్పూను, గరం మసాలా హాఫ్ స్పూను వేసుకొని బాగా కలుపుకోండి. మీరు వెజిటబుల్ ముక్కల్లో అన్నా వేసుకోవచ్చు. ఆయిల్‌లో వేసి చక్కగా మగ్గించుకోవచ్చు. లేదంటే ఇలా వాటర్‌లో అన్నా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ దానిలో వేసేయండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, అలాగే ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మొత్తం 15 మినిట్స్‌లో మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆవిరి వచ్చినప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. రైస్ పొడి పొడిగా ఉండి అడుగున తడేమీ లేకుండా ఉంటే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. నెక్స్ట్ వెజిటబుల్ కర్రీ కూడా చేసుకుందాం. వెజిటబుల్ కర్రీ కోసం ముందుగానే మనకి ఆనియన్స్, టమాటా, అలాగే పచ్చిమిర్చి, ఒక 4 ఇంచులు ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఇలాగా మూకుడులో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఒక నిమిషం అలా వేగిన తర్వాత దానిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఒకసారి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు ఆ వాటర్‌లో బాయిల్ అయిన తర్వాత మూత తీసి దానిలోకి ఒక చిటికెడు పసుపు, అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత ఒకసారి మూత తీసి వాటర్ కొంచెం కొద్దిగా ఎగిరిపోతుంది కదా! అప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి.
నెక్స్ట్ మనకి కర్రీలోకి కావాల్సిన ముక్కలన్నీ తీసుకోవాలి. మేమై మేమైతే క్యారెట్, పన్నీర్, బంగాళదుంప, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి మొత్తం తీసుకున్నాము. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత, ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. అందుకని మేము 7 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత దానిలోకి క్యారెట్ వేసి ఒకసారి కదిపి మూత పెట్టేయండి. ఓ 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలుంటాయి గదా! అవి వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి దానిలో పన్నీర్ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా ఏసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. మనకి పన్నీర్ స్మాష్ అయిపోకుండా ఉండాలంటే ఇంట్లో అట్లు తీసుకునే గరిటె ఉంటది గదా! ఆ గరిటె పెట్టి తిప్పుతా ఉండండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత దానిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న యెల్లో గ్రేవీ ఉంటది గదా! అది వేసుకోండి. ఈ గ్రేవీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా పౌడర్, ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. గ్రేవీ మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరింకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారుగా వెజిటబుల్ పలావ్ అలాగే వెజిటబుల్ కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.